సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో రిలీజ్ అయినటువంటి మొదటి సినిమా. ఈ సినిమాకి సంబంధించి ఏకంగా మాజీ మంత్రులు, మాజీ నేతలే రివ్యూలు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సినిమా గ్రాండ్ సక్సెస్ అని సక్సెస్ మీట్ కూడా సినిమా యూనిట్ నిర్వహించింది. అయితే ఈ మాజీ మంత్రులు రివ్యూలు చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. అంబటి రాంబాబు గారు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మాజీ మంత్రి. ఆయన రివ్యూ చెప్పి ఈ సినిమా గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటి అసలు హరిహర వీరమల్లు సినిమా గురించి రిలీజ్ ముందర చాలా రాద్ధాంతం జరిగింది. రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ ట్రోలింగ్స్, హడావుడి, హంగామా నడుస్తూనే ఉంది. పరాకాష్ట ఏంటంటే ఒక మినిస్టర్ లెవెల్ వ్యక్తి, మాజీ మంత్రి, ఇప్పుడు మినిస్టర్ కాకపోయినా కానీ ఆ స్టేచర్ ఉన్న వ్యక్తి, ఆయన ఒక రివ్యూ చెప్పారు. సినిమా గురించి చెప్పారు, సినిమా రిలీజ్ చేసిన విధానం చెప్పారు, మళ్ళీ టికెట్స్ ఇష్యూస్ కూడా మాట్లాడారు. అసలు రివ్యూ చెప్పడం అనేది ఎప్పుడైనా ఉందా? అది ప్రత్యేకత ఆఫ్ దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హరిహర వీరమల్లు. ఓకే. ఎందుకంటే ఇది రాజకీయ పరమైనటువంటి ఇది నేపథ్యం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి సినిమా కాబట్టి ఇక ప్రత్యర్థి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ మాత్రం ప్రతిస్పందించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటది కాబట్టి ఆయన అంబటి రాంబాబు గారు అలా స్పందించారు. అయితే ఒకటి ఏంటంటే ప్రతిపక్షం స్వపక్షాల మధ్య, వీటి మధ్య, రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, ప్రతి దాడులు ఇలాంటివన్నీ సర్వసాధారణమైనటువంటి విషయం. అయితే ఏ దాడి ఎలా చేస్తే, ఏ రిటార్ట్ ఎలా ఇస్తే, ఏ స్పందన ఎలా ఇస్తే ఎలాంటి మైలేజ్ వచ్చింది, ఎలాంటి ప్రయోజనం చేకూరుద్ది, దానివల్ల ఎదుటి వాళ్ళకి మనం నష్టం చేయగలుగుతున్నామా, మనం సేఫ్ గేమ్ ఆడుతున్నామా అనేటువంటిది ఒక ప్లేలో ఒక చాతుర్యం కావాలి, ఒక టాక్టిక్ఫుల్నెస్ కావాలి. ఏ ఆరోపణలు అయితే చేస్తున్నామో ఆ ఆరోపణలు మనకే బూమరాంగ్ అయ్యే పరిస్థితి ఉంది అనే ఉంటుందా లేదా అనేటువంటి విషయం తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో దొరికిన ప్రతి అంశాన్ని రాజకీయం చేసి, దొరికిన ప్రతి అంశం మీద విమర్శనాస్త్రాలు సంధించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అవి వాళ్ళకి ప్రయోజనం చేకూర్చకపోగా నష్టాన్ని చేకూర్చే పరిస్థితులు కూడా ఉంటాయి. గతంలో వైఎస్ఆర్సీపీలో కొంతమంది అసందర్భంగా స్పందించి పార్టీకి నష్టం కలిగించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎక్కడో రజనీకాంత్ ఇక్కడికి వచ్చినప్పుడు రజనీకాంత్ గురించి మాట్లాడినటువంటి మాటలు, వాటి తాలూకు ప్రభావం పబ్లిక్ లో రివర్స్ లో వెళ్ళింది, బూమ్రాంగ్ అయింది. అతనేదో ఒక గెస్ట్ గా వస్తే పరాయి రాష్ట్రం చెందిన ఒక పెద్ద హీరో ఇక్కడికి వచ్చేసి మర్యాదపూర్వకంగా ఏదో మాట్లాడితే అతని మీద పట్టుకుని చాలా దారుణమైనటువంటి భాష ఉపయోగిస్తాం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఈ సినిమా విషయంలో, ఇక్కడ సినిమా విషయానికి వద్దాం. ఈ సినిమా విషయంలో రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయనలో మంచి కళాకారుడు ఉన్నారు నిజంగా. కళాకారుడు ఉన్నారు, ఎందుకంటే ఆయన సినిమా రిలీజ్ ముందరేమో డబ్బులు తెచ్చిపెట్టాలి, నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టాలని ఆయనే ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆయనే కౌంటర్ అటాక్ ఇచ్చారు. మంచి ఆయన చేసిన వీడియో కూడా చూసాం. ఆ వీడియోలో ఆయన చెప్పిన విధానం, ఎందుకంటే రాంబాబు గారు రకరకాల హావభావాలతో మాట్లాడగలిగిన వ్యక్తి. సో భలే బాగుంటుంది. ఆయన యాజ్ ఏ అనలిస్ట్ గా కానీ, యాజ్ ఏ వ్యూవర్ గా చూస్తే పొలిటీషియన్ కంటే మీకు ఎంటర్టైనర్ బాగా కనిపిస్తుంది ఆయన మాటల్లో. చాలా చక్కని హావభావాలతో చక్కని భాష ఉపయోగిస్తారు. ఆయన అభినందించాల్సిన విషయం ఏంటంటే, సందర్భం ఏదైనా, మాట్లాడిన విషయం ఏదైనా భాషలో కానీ, ఎక్స్ప్రెషన్ లో కానీ ఒక రకమైనటువంటి బ్యాడ్ ఇది అనేది ఉండదు, చక్కగా మాట్లాడతారు. అయితే ఇప్పుడు పర్టికులర్ గా ఈ సినిమాకి సంబంధించి మాక్సిమం మాట్లాడతారు, అప్పుడప్పుడు నోరు జారుతా ఉంటారు. అది బిలో ద బెల్ట్ వెళ్ళరు. అంటే మాట్లాడే విధానం, మాటల్లో తీవ్రత ఉంటుంది. చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ అంటే మాకేదో కొంత గౌరవం ఉంది అంటే అది వెటకారం అనుకోవాలా, లేదంటే నిజంగానే చాలా ఆప్యాయత, అనురాగంతో మాట్లాడుతున్నారు అనుకోవాలా, ఏమనుకోవాలి? వెటకారం ఎలాగా ఉంటుంది. వెటకారం ఉన్నా సరే బిలో ద బెల్ట్ లాంగ్వేజ్ అనేది ఉండదు ఆయన దగ్గర. ఎందుకంటే అక్కడ మాట్లాడే వాళ్ళలో 90% బిలో ద బెల్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు, కానీ ఈయనకు అలా ఉండదు. మంచి పదకొంబన ప్రతిభ కనిపిస్తుంటుంది ఆయన మాటల్లో. అంతవరకు అభినందిద్దాం. అయితే ఇప్పుడు ఆయన లేవనెత్తిన పాయింట్ సినిమా మీద, దానికి రకరకాల విషయాలు మాట్లాడారు. అయితే అడ్డగోలు జీవోలు తెచ్చుకొని అనేటువంటి పదం ఆయన వాడింది చాలా చాలా అసంబద్ధంగా అనిపిస్తుంది. అడ్డగోలు జీవులు ఏంటి, ఎందుకు అంటే ఆయన క్లియర్ గా ఒక మాట ఏం చెప్తున్నారంటే, ఈ సినిమా ఫ్లాప్ అయిపోద్ది అని ముందే తెలిసి నిర్మాతకి ఏదో కొంత మేలు చేయాలి, ఎందుకంటే 5 సంవత్సరాలు లాగి చేయడం వల్ల ఆయన బాగా లాస్ అయ్యాడు కాబట్టి
ఆ ఉద్దేశంతో మాత్రమే ఇది చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పూర్తి స్థాయి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు, ఒక రాష్ట్రంలో కాదు 2 రాష్ట్రాల్లో ఉపయోగించారు అంటున్నారు. దేనికి ఉపయోగించారు? ఉపయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది? పూర్తి స్థాయి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాల్సిన అంటే అవసరం వచ్చింది. జియో ఆయన ఈ సినిమా గురించి స్పందించింది ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఆయన కేటాయించిన సమయం సినిమా 2 రోజుల్లో రిలీజ్ అవుతుందనగా 24వ తారీఖున రిలీజ్ అవుతుందనగా 22వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టారు. 21న 22న ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. అదే కనుక ఆయన ఇంకా దాన్ని లబ్ధిలోకి తీసుకెళ్లాలనుకుంటే ఇంకొక వారం రోజుల ముందే స్పందించుంటే ఈ వేవ్ అనేది ఇంకా చాలా తీవ్ర స్థాయిలో వెళ్ళుండే. అలా కాకుండా అనుకున్న టైంలో ముందు సినిమాకి 2 రోజుల ముందు ఆయన చేయటం వల్ల ఈ వేవ్ వచ్చింది సినిమాకి. అది ఒక సినిమాలో నటించినటువంటి హీరోగా ఆయన బాధ్యత, తన కారణంగా డిలే అయింది కాబట్టి ఆ డిలేకి కొంత కాంపెన్సేషన్ చేద్దామని చెప్పి తన కెరీర్లో ఏ రోజు సినిమాల ముందుకొచ్చి, కెమెరాల ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి సినిమా ప్రమోషన్ చేయని వ్యక్తి. అంటే సినిమా బాగా డిలే అయింది, నిర్మాత ప్రాబ్లంలో ఉన్నాడు, అతన్ని సేవ్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆ బాధ్యత తీసుకుని వచ్చాడు తప్ప అంతేగాని కొత్తగా ఆయన ఇప్పుడు ఏ రోజున వచ్చారు ఇన్ని సంవత్సరాల్లో. నాకు గుర్తుంటే జానీ ప్రెస్ మీట్ తను లకడీ కాపూర్లో ఒక కళ్యాణ మండపంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు జరిగిందే ఓపెన్ గా తనని నేను ఫేస్ చేసినటువంటి ప్రెస్ మీట్. ఆ తర్వాత ఎప్పుడు ఏ ప్రెస్ మీట్ లో తను చూడలేదు మనం. అయితే ఇక్కడ ఈయన ఈ విషయాలు ఎన్నైనా మాట్లాడచ్చు, సినిమా గురించి, సినిమా రివ్యూ గురించి. ఒక మంత్రి స్థాయి, ఒక మాజీ మంత్రి స్థాయి వ్యక్తి సినిమా గురించి రివ్యూ చెప్పే స్థాయికి వెళ్ళిందంటే అది సినిమా స్థాయి పెరిగిందా, మంత్రి స్థాయి తగ్గిందా? డెఫినెట్ గా సినిమా స్థాయి అనేటువంటిది గొప్పగానే ఉంది. ఎందుకంటే రాజకీయపరమైనటువంటి విషయాల మీదనే మాట్లాడుతుంటారు తప్ప సినిమాల గురించి, రివ్యూలు, సినిమాల తాలూకు రిజల్ట్ గురించి, వాటి గురించి, ఇటు గురించి ఒక రాష్ట్ర స్థాయి మంత్రి, మాజీ మంత్రి మాట్లాడటం అనేటువంటిది కొత్త, ఎప్పుడు జరగలేదు అది. కానీ అంటే అంబటి రాంబాబు గారు ఒక 2 ప్రశ్నల్ని చాలా స్ట్రైట్ గా సంధించారు. ఒకటి, అడ్డగోలు జీవో. మీరు అన్నమాట అడ్డగోలు జీవో అంటే అసలు ప్రభుత్వం ఇప్పటి వరకు అలాంటి జీవోలు ఇవ్వలేదా? ఇది పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో ఏమన్నా ఎక్కువ టికెట్ రేట్లు పెంచుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం వచ్చిన రోజులు షోలు వేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినన్ని థియేటర్లను ఆక్యుపై చేసుకోవచ్చు అని ఏమన్నా ఇచ్చారా ఈ జీవోలో? ఫస్ట్ అయితే కొంతమంది అసలు జీవోనే లేకుండా ఇచ్చారని చెప్పి అన్నారు. తర్వాత అంబటి రాంబాబు గారు అయితే జీవో ఉంది అని జీవో కాపీ చూపిస్తూనే, ఆయన వీడియోలో చూపిస్తూనే చెప్పారు. సో అక్కడ ఏం జరిగింది, వైలేషన్ ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు జీవో జనరేట్ అనేటువంటిది ఎలా జరుగుతుందో తెలుసు. జీవో అనేటువంటిది వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడాను అమల్లోకి వస్తాయి. టికెట్ల రేట్లు పెంపు కానీ, టికెట్ నెంబర్ ఆఫ్ షోస్ పెంచుకోవటం కానీ జీవో ప్రకారమే జరుగుతుంది. అది జీవో ప్రకారమే జరిగింది. ఈయనకి విషయంలో కూడా అదే జరిగింది. కొత్తగా ఈయనకంటూ ప్రత్యేకమైనటువంటి ఇవేం చేయాల, ప్రత్యేకత చేయకపోగా యాక్చువల్గా అక్కడ 900 రూపాయలు మైత్రి మూవీస్ వాళ్ళు ఆ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రి మూవీస్ వాళ్ళు మనం టికెట్ రేటు 900 దాకా పెట్టచ్చండి, పుష్పక అలా పెట్టడం జరిగింది అని చెప్తారంటే వద్దు, అంత వద్దండి, అంత రేటు పెడతాం అనేటువంటిది అవసరం లేదు, నాకు 600 చాలు. యాక్చువల్గా నిర్మాత యొక్క హెడ్ఏక్ ఇది. ఆ జీవో తెచ్చుకోవటం కానీ, అప్లై చేసుకోవటం కానీ అందరూ లాగానే అతన్నే ఆల్రెడీ క్లియర్ గా చెప్పారు. త్రూ ప్రాపర్ ఛానల్, ఎనీ రిప్రజెంటేషన్ మస్ట్ కమ్ త్రూ ద ప్రాపర్ ఛానల్. ఇందులో ఫాలో అయ్యారా? అది ఫాలో అయ్యారు 100%. అంతకు ముందు June 12న రిలీజ్ అనుకున్న రోజునే అప్పుడే ఈయన వెళ్ళి ఛాంబర్ దగ్గరికి వెళ్ళి ఛాంబర్లో అప్లై చేసుకొని నాకు వెసులుబాటు కావాలని చెప్పి త్రూ ప్రాపర్ ఛానలే వెళ్ళారు ఆయన. వెళ్ళి ఆ ప్రాపర్ రత్నం గారు వెళ్ళి అక్కడ ఆ జీవోకి అప్లై చేసుకుని, సరే ఈ సినిమా వాయిదా పట్టిన తర్వాత అదే అప్లికేషన్ మళ్ళీ అగైన్ రీఫార్వర్డెడ్ టు ద గవర్నమెంట్ అండ్ రిక్వెస్టెడ్ అండ్ హీ గాట్ ఇట్. అది కూడా అడ్డగోలుగా ఏం జరగలేదు. 6 షోలకి అయినా పర్మిషన్ ఇస్తున్నామంటే 6 షోలుగా పర్మిషన్ అడిగితే నా 6 షోలు కాదు 5 షోలు అన్నాడు. 5 వాళ్ళు 6 షోలకి ఇచ్చే ఇది చూపించినా సరే వద్దు, అవసరం లేదు, 5 షోలు చాలని చెప్పేసి వాళ్ళు తెచ్చుకున్నారు. అలాగే 900 రూపాయలు పెట్టుకునే అవకాశం వెసులుబాటు, ఎందుకంటే బడ్జెట్ను బట్టి దీన్ని బట్టి టికెట్ రేట్ పెంచుకునే అవకాశం కల్పించారు. అది నిర్మాత యొక్క వాళ్ళ ఇష్ట ప్రకారం జరిగేటువంటి. 600 రూపాయలు అమాంతం పెంచేశారు. అంటే ఈ సినిమా చూడాలంటే పేదవాడు థియేటర్ కి రాకూడదా? ఇవన్నీ ప్రశ్నలు రావనెత్తారు. ఎంత 600 రూపాయలు అది కాదు. అంటే మీ సినిమా చూడాలంటే మొదటి రోజు 750 రూపాయలు పెట్టి మేము సినిమా చూడాలా? ఇది కుట్రపూరితంగా చేసిన చర్య కాదా? ప్లస్ ఇదే జీవోని చూపించి తెలంగాణ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి రేవంత్ రెడ్డి గారి ద్వారా జీవో తెచ్చుకున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు పుష్ప 2 సినిమాలో సందర్భంగా జరిగిన వివాదం తర్వాత ఏ సినిమాకి టికెట్ ధరలు పెంచడానికి మేము ప్రభుత్వ పరంగా అంగీకరించము అని అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. అలాంటి వ్యక్తిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అన్నారు. ఎంతవరకు నిజం? చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇదే విషయాన్ని నేను నిర్మాత రత్నం గారికి ఫోన్ చేసి అడిగాను. నేను
ఏమంటే మీరు ఎలా తెచ్చుకున్నారు జీవో తెలంగాణలో కానీ అక్కడ కానీ ఎలా తెచ్చుకున్నారు ఈ జీవోలు జరిగింది ఏంటి అని అడిగితే ఆయన చెప్పినట్టు సుస్పష్టంగా చెప్పింది ఏంటంటే అసలు నేను జీవోలు తెచ్చుకోవటానికి కానీ దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా సంబంధం ఉందండి? నేను నిర్మాతగా నేను అప్లై చేసుకోవాలి, నేను అప్లై చేసుకుంటే వాళ్ళు ఇస్తారు ఆ వెసులుబాటు అనేది. 2 సార్లు ఒకసారి కలవటానికి వెళ్ళి కలిసేయడానికి ప్రయత్నించాను రేవంత్ రెడ్డి గారిని. వారు ఫస్ట్ టైం తర్వాత కలుద్దామన్నారు, చాలా సానుకూలంగా చేశారు తప్ప దీని మీద ఆయన ఏమీ స్పందించలేదు. ఇవ్వమని కూడా చెప్పారు ఫస్ట్ టైం కలిసినప్పుడు. అయితే రెండోసారి మళ్ళీ కలిసి సార్ ఇది చారిత్రాత్మకమైన సినిమా, కొంచెం ఆ హిస్టారికల్ ప్రామినెన్స్ ఉన్న సినిమా కాబట్టి ఈ సినిమాని మీరు కన్సిడర్ చేయాల్సిన ఇది ఉంది సార్ అని చెప్పేసి బెతిలాడిన మీద రిక్వెస్ట్ చేసుకున్న దాని మీద ఆయన కన్సిడర్ చేశారు. దాంట్లో ఆయన ఫస్ట్ కన్సిడర్ చేయలేదు, రెండో రిక్వెస్ట్ కి కన్సిడర్ చేయడం అనేది జరిగింది. సరే ఇది ఈ సినిమా అండి అని చెప్పేసి చెప్పేస్తున్నాను. అది యాక్చువల్గా ఏంటంటే అప్పుడు జరిగినటువంటి ఒక హీటెడ్ సిచ్యువేషన్ లో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా స్పందించారు, ఇంకా ఈ సినిమాలకు ఇవ్వమని చెప్పేసి. ఆ హీట్ అనేటువంటిది కంటిన్యూ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత చాలా సినిమాలకు ఇవ్వడం జరిగింది కదా. ఇచ్చారు, డాకు మహారాజ్ ఇచ్చారు, సంక్రాంతికి వస్తున్నాకి ఇచ్చారు. ఆ సినిమా బడ్జెట్ ను బట్టి కుబేరాకి ఇచ్చారు, అన్నిటికీ ఇచ్చారు. అది రాంబాబు గారు కనబడలేదా, లేదంటే వాళ్ళ మీడియాలో కవర్ కాలేదు? వాళ్ళకేంటంటే ప్రతిపక్షానికి ఏం కనిపిస్తుంది, స్వపక్షం వీళ్ళ పక్షంలో ఉన్నటువంటి లోపాలే కనిపిస్తే వాటినే భూతత్వంలో చూడటం అనేటువంటిది ప్రతిపక్ష లక్షణం. ఆ లక్షణాన్ని ఆయన ప్రదర్శించారు. ఇంకొక విషయం రాంబాబు గారు ప్రస్తావించింది ఏంటంటే ఆయన కొన్ని ఎవిడెన్సెస్ పెట్టారు. ఆయన మంచి టీవీ ఛానల్ పెట్టే ప్రాసెస్ లో ఉన్నారేమో. ఆయన ప్రెజెంటేషన్ వీడియో నేను చూస్తే అది ఎలా ఉంది, డబుల్ కెమెరా షూట్స్ బాగానే ప్లాన్ చేశారు కరెక్ట్ గా అనమాట. అందులో ఒకటి పెట్టారు, నారాయణమూర్తి గారు బయట పెట్టి ప్రభుత్వాలు మాకేం సాయం చేయాల్సిన అవసరం లేదు, సినిమా నచ్చితే చూస్తారో లేదంటే లేదు, సినిమాని చూడమని ప్రమోట్ చేయండి, అది మాత్రం చేయండి చాలు ప్రభుత్వాలు అని చెప్పి నారాయణమూర్తి గారు. అంటే సినిమాలు ప్రభుత్వాలు ఎందుకు ప్రమోట్ చేయాలో మరి నారాయణమూర్తి గారు క్లారిటీ ఇవ్వాలి, కానీ దాన్ని డిస్కస్ చేయొద్దు మనం. నారాయణమూర్తి గారు చెప్పింది జనరల్ సభ దీంట్లో చెప్పారు ఆయన. నారాయణమూర్తి గారు నా సినిమాకి టికెట్ రేట్లు పెంచండి అని అడగాల్సిన ఇతరులు లేదు. ఆయన సినిమాలన్నీ కూడాను బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చిత్రాలు కాబట్టి ఆయన ఎప్పుడు కూడాను వాటిని హై బడ్జెట్ సినిమాలు కావు, ప్రజామాన్యంతో విడిపోయినటువంటి సినిమాలు. అలాగే చిన్న సినిమాల వాళ్ళు ఎవరు వెళ్ళిపోయి మా సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటామని అడగరు. పెద్ద సినిమాలు మాత్రమే ఈ రోజున కోటాను రూపాయలు పెట్టి తీస్తున్నాయి. ఎందుకు తీస్తున్నారా పెద్ద సినిమాలు అంటే? పెద్ద సినిమా అనేటువంటి ఈ రోజున విజువల్ మీడియా అనేటువంటి మీడియా తాలూకు ఇది పెరిగిపోయింది. పెద్ద సినిమా ఆస్కార్ రేంజ్కి వెళ్ళిపోయిన సినిమా పాన్ ఇండియా సినిమా అయిపోయింది. ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి తీస్తున్నప్పుడు సినిమా రేట్లు పెంచుకునే వెసులుబాటు అనేటువంటిది మాకు కావాలి. సినిమా టికెట్ మా కన్స్యూమర్ ప్రోడక్ట్ చేసేటువంటి ఉత్పత్తిదారుడికి దాని రేటు పెంచుకునేటువంటి వెసులుబాటు కావాలి. ప్రతి ప్రోడక్ట్ కూడాను దాన్ని ఉత్పత్తి చేసేవాడే రేటు నిర్ణయించుకుంటాడు. అలా సినిమా వాడికి కూడాను ఆ వెసులుబాటు తను పెట్టిన ఖర్చుకు తగిన వెసులుబాటు కావాలని అడగటంలో ఈ విమర్శ ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ రోజున ఏ ఇదైనా తీసుకోండి, ఏ రంగంలోనే తీసుకోండి, ఆర్టీసీ బస్సు పోనీ ప్రైవేట్ బస్సులు వాళ్ళు టికెట్ రేట్లు సంక్రాంతి అప్పుడు, దసరా అప్పుడు, సెలవులప్పుడు టికెట్ రేట్లు పెంచారంటే స్వార్థపరులు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్. ఆర్టీసీ వాళ్ళు ఎందుకు పెంచుతున్నారు, రైల్వే వాళ్ళు ఎందుకు పెంచుతున్నారు, ఎయిర్ టికెట్లు ఎందుకు పెరుగుతాయి? ఎయిర్ టికెట్ ఈరోజు బుక్ చేసుకుంటే ఒకటి, టికెట్ సీజన్ దగ్గరలో పెట్టుకుంటే ఇవన్నీ ఎప్పుడు పెరుగుతున్నాయి? సరే డిమాండ్ బట్టే కదా సప్లై. ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు దాన్ని బ్లాక్ మార్కెట్గా ఎలా అనుకుంటారు? అది కాకుండా సినిమా అనేటువంటిది ఔత్సాహికం. నీ ఇష్టమైతే చూస్తావు, లేకపోతే లేదు. నీకు ఎవడు బలవంత పెట్టడం. నీ ప్రయాణం అనేటువంటి దాన్ని వాయిదా వేసుకుంటున్నావు. నువ్వు 22,000 3,000 పెట్టి టికెట్లు కొనుక్కుని ఇక్కడ నుంచి విజయవాడ పోవట్లేదా? ఆ ప్రశ్న ఎందుకు ఉదయించదో నాకైతే అర్థం కాదు. ఇదేదో అభిమానులను దోచుకోవటం ఏంటి? ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ డే చూస్తారు. తర్వాత నువ్వు ఫ్యామిలీతో 700 మందిని పెట్టి 750 రూపాయలు పెట్టి ఎంటైర్ ఫ్యామిలీ ఆ రోజునే చూడమనే ఉంది. నీకు టికెట్ పెంచుకునే వెసులుబాటు ఎప్పుడు ఫస్ట్ వీక్ వరకు ఇచ్చారు. ఆ తర్వాత సినిమా ఉంటుందో లేదో కూడా తెలియదు. సినిమా మొత్తం ఒక 15 days 1 week 10 days లో సినిమా మొత్తం 1 week 10 days లో ఎక్స్‌ప్లాయిట్ అయిపోతుంది. తర్వాత థియేటర్లో టికెట్ తీయడానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడితే ఎక్స్పైరీ డేట్ 1 week 10 days లో అయిపోతుంది. తర్వాత నువ్వు తీరుపెట్టుగా చూడొచ్చుగా. అందరూ ఫ్యామిలీ చూడాలంటే ఎట్లా దోచేస్తున్నారని చెప్పేసి అదొక పిచ్చి విమర్శ ఒకటి మొదలు పెట్టారు. రాంబాబు గారు చేసిన విమర్శ కూడా అలాంటి పిచ్చి విమర్శ అంట. సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. నువ్వు ఇదే మాట ఆర్టీసీ వాళ్ళ దగ్గర మాట్లాడండి. ఆర్టీసీ వాళ్ళు టికెట్ రేట్లు పెంచడానికి వెళ్ళలేదు పండగలప్పుడు, రైల్వే వాళ్ళు పెంచడానికి వెళ్ళలేదు, ఇక ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు పెంచడానికి వెళ్ళలేదు. వీళ్ళన్నీ ఎన్నింటి అమలు చేయండి.
అప్పుడు సినిమా వాళ్ళ మీద పడండి. కానీ తర్వాత ఇంకొకటి ఏంటంటే సక్సెస్ మీట్ ఆర్గనైజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. సక్సెస్ మీట్ లో మీరు అన్నట్టుగా సినిమా రిలీజ్ ముందర ప్రమోషన్ చేయలేదు, చేయడం ఫస్ట్ టైం, సినిమా సక్సెస్ తర్వాత కూడా మాట్లాడడం ఫస్ట్ టైం. ఏంటి సక్సెస్ మీట్ లో కూడా మీరు చాలా స్ట్రాంగ్ గా వాళ్ళు కౌంటర్ చేస్తే వాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకోండి అని వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇది కూడా తప్పు అని చెప్పని ట్రోలింగ్స్, విపరీతంగా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. అక్కడ ఏదో ఆయన కొట్టమన్నారు తన్నమన్నారు అన్నట్టుగా కూడా ఆయన కొట్టమన్నారు తన్నమన్నారు కాదు, ఈ సినిమాని మోసేస్తుంటే ఈ ఈ వీరమల్లు సినిమాని మోసేస్తుంటే ఆ మోసేస్తున్న దాంట్కి మీరు రిటార్ట్ ఇచ్చుకోండి, అంతేగాని నేనేం చేస్తాను, మీరు మీరు మీ దగ్గర మీరెందుకు మౌనంగా ఉంటున్నారు, వాళ్ళు మోసేస్తే మీరు మోసేయండి, మీరు రిటార్ట్ ఇవ్వండి అని చెప్పారు తప్ప తన్నండి పొడవండి కొట్టండి కరవండి రప్ప రప్ప అని నేనేం అడగలేదు కదా, అనలేదు కదా, అలాంటి పిలుపులే ఇవ్వలేదు ఆయన. ఆయన మాట్లాడింది సినిమా మీద జరుగుతున్నటువంటి దాడి. యాక్చువల్గా ఏంటంటే ఆయన చాలా గొప్ప మాట వాడారు పవన్ కళ్యాణ్ గారు. సినిమా అనేటువంటిది సక్సెస్లు, ఈ కలెక్షన్స్, ఈ రికార్డులు, ఈ రిలీజులు, ఈ బాక్స్ ఆఫీస్ పరిభాష ఇదంతా కాదు. సినిమా అనేటువంటిది ఒక ఫెస్టివల్. ముఖ్యంగా ఒక పాయింట్ని లేవనెత్తాను. ఒక ఔరంగజేబ్ అనేటువంటి మొఘల్ సామ్రాజ్య కాలంలో ఔరంగజేబ్ అనేటువంటి వ్యక్తి చేసిన దురాఘాతాలని ప్రశ్నించటం, నిలదీయటం అనేటువంటిది నేను ఈ సినిమా ద్వారా చేసినటువంటి గొప్ప ఇది. నాకు ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ మచ్ విత్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ విత్ దిస్ బాక్స్ ఆఫీస్ లాంగ్వేజ్తో నేను పట్టించుకున్న వాటిని ఎక్కువగా. ఒక సినిమా కంటే ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్ నెరవేరింది అనేటువంటి సెన్స్లో నేను అన్న మాట్లాడాను అంతే తప్ప వీళ్ళని మీరందరూ కొట్టండి రెచ్చిపోండి అని చెప్పేసి ఆయన అనలేదు. దట్ వాజ్ నాట్ వరుసగా ట్రోలింగ్స్. ఇప్పుడు ట్రోలింగ్ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్ట్ ని ఆయన పిలిస్తే కూడా అక్కడ ఏదో యాంగ్జైటీకి లోనయ్యి అమ్మాయి సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది, నివేదితనే ఏదో ఉంది, అమ్మాయి నివిత ఏదో ఉంది, తను ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది. ఆ అమ్మాయి ఇక్కడ దూరంగా కూర్చుంటే యూనిట్ మెంబర్ తను. ఆ అమ్మాయిని పాపం అక్కడ కూర్చోబెట్టారంటే నువ్వు చేసావు కదమ్మా అని చెప్పి దాన్ని గుర్తు చేసుకొని పైకి రామ్మా అని చెప్పేసి ఆ అమ్మాయిని పాపం సగౌరవంగా పైకి తీసుకొస్తే అసలు ఆ అమ్మాయి నిలువెల్లా షేక్ అయిపోయింది. ఆ అమ్మాయి వీర 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 అభిమాని. ఆ మామూలుగా కింద కనిపించినప్పుడు నాకెవరో పరిచయం చేశారు. పరిచయం చేస్తే ఆయన అభిమాని కాని వాళ్ళు ఎవరు ఉంటారండి మనిషి అన్న తర్వాత ఆనంద్. నాకు నేను షాక్ అయ్యా. ఏంటమ్మా పవన్ కళ్యాణ్ గారి అభిమానం అంటే మనిషి అన్న తర్వాత ఆయన అభిమాని కాని వాళ్ళు ఎవరు ఉంటారండి అంది. బాబాయ్ నిజంగా వేరే వేరే అభిమాని అనుకున్నాం, అయిపోయింది. మేమందరం షాక్. సడన్ గా ఆ అమ్మాయిని పైకి పిలిచి ఆ అమ్మాయికి ఫోటో ఇచ్చి ఆ అమ్మాయికి అసలు మనిషి అల్లకల్లోలం అయిపోయింది ఆ కాసేపట్లో. ఆయన దగ్గర నుంచి ఆ పిలుపు వచ్చి అది జరిగింది. దట్ వాస్ ఎ వెరీ నైస్ జెస్చర్ ఆఫ్ హిమ్. అక్కడ తనతో కలిసి నటించినటువంటి అమ్మాయిని అంటే స్టేజ్ మీదకి పిలిచి ఆయన ప్రత్యేకించి గుర్తించి ఆ అమ్మాయిని అభినందించడం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ జెస్చర్. దాంట్లో మోసేయటానికి ఈ రోజుల్లో ప్రతిదానికి మోస్తారు. సో ఇక సినిమా టికెట్ల రేట్లు పెంపు వ్యవహారానికి సంబంధించి కానీ జీవోలు ఇవ్వడానికి కానీ ఒక విధి విధానాలు సక్రమైనటువంటి పద్ధతులు ఉన్నాయా లేవా? ఇది ప్రతిసారి ఇది ఒక చర్చనీయాంశంగా మారిపోయేటువంటి వాతావరణం ఎందుకు వస్తుంది? అంబటి రాంబాబు గారు ఈ రోజు రైజ్ చేసినటువంటి ప్రశ్నలకి సహేతుకంగా ప్రభుత్వం అట్లాగే మనం రెగ్యులర్ గా ఈ సినిమాలకైతే ఎలా రివ్యూలు చెబుతుంటాం, అంబటి రాంబాబు గారు కూడా ప్రతి సినిమాకి ఇలా రివ్యూ చెప్తే ఆనందిద్దాం, సంతోషిద్దాం, వీ విల్ వెల్కమ్ ఇట్. కానీ చాలా చక్కని భాషలో చక్కగా చెప్పగలరు ఆయన. ప్రతి సినిమాకు చెప్తారేమో చూద్దాం. చెప్పరు కదా, కేవలం అది హరిహర వీరమల్లు కాబట్టి, అది పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన చెప్పారు. కాబట్టి ఈ రచ్చ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. సినిమా రిలీజ్ ఆయన సినిమాని కూడా వీళ్ళు రాజకీయానికి వాడుకుంటారు. కానీ మిగతా సినిమాలు కూడా ఈయన డిలే చేయడం వలన నిర్మాతలు బలైపోతున్నారు. నిర్మాతల కోసమే నేను మాట్లాడుతున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందర కూడా ఒక వీడియో చేశాను. 5 ఏళ్ళు ఆయన పీల్చి పిప్పి చేశారు. ఈ రోజు సినిమా నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. ఆ సినిమా నిర్మాతల పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి ఒకసారి ఆలోచించండి అన్నారు అంబటి రాంబాబు గారు. పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా సినిమా చేయాలనుకుంటే డేట్స్ టైమింగ్స్ ఫిక్స్ చేసి నిర్మాత ఎలాంటి ఇబ్బంది పడకుండా అనుకున్న టైంకి సినిమా వచ్చేలా చేయగలరా లేదా? లేదు అనుకుంటే పూర్తిగా రాజకీయాల వైపు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉందా? ఈ అనుభవం తర్వాత చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అది మాత్రం సినిమా చేయదలుచుకుంటే దానికి కేటాయించాల్సిన సమయం దానికి కేటాయించాల్సిందే. రాజకీయంకి ఉంటే దానికి ఇవ్వాల్సిన షెడ్యూల్ దానికి ఇవ్వాల్సిందే. అయితే ఆ విషయంలో మాత్రం హరిహర వీరమల్లుకి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ లోపం జరిగింది కాబట్టి, ఆ సౌకర్యం జరిగింది కాబట్టి ఆయన అంత తన అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి అంత చేయటం, ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయటం. ఈ రోజున ఏ చిన్న హీరో కూడా సినిమాల్లో ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయమంటే పోజు కొడుతున్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. చిన్న హీరోయిన్లు కూడాను ప్రమోషన్స్కి రమ్మంటే మాకేంటి అంటున్నటువంటి సందర్భం మనకు తెలుసు. అలాంటి సందర్భంలో తన
పాలసీకే విరుద్ధంగా వచ్చేసి ప్రమోషన్ లో పార్టిసిపేట్ చేశారు ఆయన. ఉమ్, అయితే ఇది నిజంగా కూడా ఇప్పుడు మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. మిగతా సినిమాలు రెండు, ఆ ఓజీ ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, మళ్ళీ ఈ సినిమా పార్ట్ 2 Part 2 అంటున్నారు, అంటే- హరిహర వీరమల్లు పార్ట్ 2 అంటున్నారు. ఏదేమైనా తన షెడ్యూలింగ్ అనేటువంటిది సినిమాకంటూ కేటాయిస్తే సినిమాలు చేసుకోకూడదు అనేటువంటిది లేదు. లేదు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ 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 చెప్పేది ఏంటంటే, ఏ రాజకీయ నాయకుడైనా తన వ్యాపారాలు చేసుకుంటూనే రాజకీయాలు చేస్తున్నాడు. అలాగే సినిమా మీ వృత్తి కాబట్టి సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేసుకోండి. ఏ మంత్రి పదవి ఉన్నా సరే, ఏ ఉన్నా సరే, ఏ మంత్రి పదవిలో ఉన్నా సరే సినిమాలు చేసుకోకూడదు అనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. వాళ్ళ ప్రొఫెషన్ కంటిన్యూ చేయకూడదని ఏ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఉమ్, వృత్తి చేసుకుంటానే చేసుకోవచ్చు. కాబట్టి సినిమాలు వదిలేస్తున్నానని చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ అక్కడ ఇస్తే సెకండ్ ప్రయారిటీ ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ బిజీగా ఉంటే ప్రయారిటీ అక్కడ ఇవ్వండి, అక్కడ బిజీగా ఉంటే ప్రయారిటీ ఇక్కడ ఇవ్వండి సో ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ అనేది follow అయితే అనేటువంటిది సమస్యలు ఉండాలి. పరి- ఈ సఫరింగ్ మాత్రం ఉండకూడదు నిజంగా. ఎందుకంటే ఒక్కొక్క షెడ్యూల్ క్యాన్సిల్ అయిపోతే, ఒక షెడ్యూల్ ఇదైపోతుంది. ఎందుకంటే అది హరిహర వీరమల్లు సినిమాలో సెకండ్ హాఫ్ లో ఎక్కువగా కనిపించినటువంటి వాస్తవం అదే. అవును. లేకపోతే సినిమా మొత్తం కూడా రిమైనింగ్ కంటెంట్ అంతా చాలా స్ట్రాంగ్ కంటెంట్, అది ఉమ్, చాలా స్ట్రాంగ్ కంటెంట్. ఆ గ్రాఫిక్స్ వర్క్ అనేటువంటి దగ్గర జరిగింది ఏంటో మా అందరికి తెలుసు. ఆ Right. గ్రాఫిక్స్ అనేటువంటి అనుకున్న స్థాయిలో రాలేదు ఆ షార్ట్ నోటీస్ లో. రైట్. అందువల్ల అది కొంత సఫరింగ్ ఉన్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు రివ్యూలు చెప్పిన వాళ్ళందరూ కూడాను సినిమా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, సీట్ ఎడ్జ్ ఈ ఎమోషన్స్ కనిపించినాయి. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చేటప్పుడు ఆ గ్రాఫిక్స్ వర్క్ మీరే చెప్పారు, రోజుకు 2 గంటలు 3 గంటలు చొప్పున చేశాము, చాలా చాలా కష్టపడి చేసాము, ఆ షెడ్యూల్ టైం లిమిటేషన్స్ లో చేసింది కాబట్టి ఆ లోపం కనిపించింది. సెకండ్ హాఫ్ లో డెఫినెట్ గా కనిపించింది. దాన్ని మనం కప్పిపుచ్చాల్సిన అవసరం లేదు. ఉమ్, అలాంటి రివ్యూలు ఎవరు చెప్పలేదు. అవును. సినిమాలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పారు, సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ వాల్యూని చెప్పాము రివ్యూస్ లో, అలాగే జరిగినటువంటి లోపాన్ని చెప్పాం, టెక్నికల్ గా జరిగినటువంటి లోపాలు చెప్పాం. అయితే కంటెంట్ లో ఎమోషన్ ఉన్నప్పుడు ఈ లోపాలు అనేటువంటి కొట్టుకుపోతాయి. రైట్. దారవీర సూరకర్ణ లాంటి సినిమాలో వస్త్రాపహరణ సీన్ లో దారాలు కనిపించినాయి, ఉమ్, మయబత్ సబ్ సీన్ లో దారాలు కనిపించినాయి అంటే అప్పుడు రామారావు గారు ఒకటే అన్నారు, మేము ఇక్కడ ఉండగా దారాలు ఎవరు చూస్తారు, ఉమ్, మా నటన చూస్తారు అని. అట్లాగే సినిమాలో ఇమోషనల్ కంటెంట్ ఉన్నప్పుడు ఈ టెక్నికల్ లోపాలు కొట్టుకుపోతాయి. రైట్. అది జరిగింది మాట వాస్తవం. కానీ ఇక ప్రతిదాన్ని మనం రంధ్రాన్వేషణ చేద్దాం అని చెప్పి సినిమాని ప్రత్యేకించి మోసే కార్యక్రమం మాత్రం జరుగుతున్నమాట వాస్తవం. దాన్ని రైట్. ఎవరైనా పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరైనా ఒప్పుకు తీరాల్సిన మాట మాత్రం వాస్తవం. రైట్. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది హరిహర వీరమల్లు సినిమా పైన అంబటి రాంబాబు గారు చేసినటువంటి విశ్లేషణ అద్భుతంగా ఉంది. ఆయన చేసినటువంటి విమర్శకి ఆయన చూపించినటువంటి ఆధారాలు కూడా బాగున్నాయి. కానీ వాస్తవాలు తెలుసుకుని విమర్శ చేస్తుంటే ఇంకా బాగుండేదని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమా తర్వాత తీయబోయేటువంటి సినిమాల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక షెడ్యూలు ప్రణాళికని అనుసరిస్తే కనుక ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ కేవలం రాజకీయ పరంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు, ఉపవ్యాఖ్యానాలు మాత్రమే. కానీ సినిమా పరంగా చూస్తే కనుక వీటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని విశ్లేషిస్తున్నారు ప్రభు గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.